ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానంగా అన్నా క్యాంటీన్లు కూడా ఒక ప్రధాన కారణమని చాలామంది అంటుంటారు. ఎంతోమంది వైసీపీ నాయకులు కూడా అన్నా క్యాంటీన్ పేరు మార్చి రాజశేఖర రెడ్డి గారు పేరు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టి పేదలకు పట్టెడు అన్నం పెట్టాలని అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కోరుకున్నారు. రోజువారీ కూలి చేసేవాళ్ళు, డ్రైవర్లు, అమాలీలు ఇలా ఎంతోమంది మధ్యాహ్నం భోజనం చేయాలంటే కనీసం 70 రూపాయల నుంచి 100 రూపాయలు కనీసం ఉండాలి ఈరోజు. అలాంటి భోజనమే 5 రూపాయలకు వస్తుందంటే ఎవరు కాదంటారు చెప్పండి. ఇది అందరికీ ఉపయోగపడేది. ఎవరైనా అన్నా క్యాంటీన్లో భోజనం చేయొచ్చు కాబట్టి 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్ అంటే కనీసం ఎంత తక్కువన్న 30 నుంచి 50 రూపాయల టిఫిన్ చేయాల్సి వస్తుంది. అలాంటిది 5 రూపాయల టిఫిన్ వస్తుందంటే ఎవరైనా వద్దనుకుంటారా? కాబట్టి ఇలాంటి అన్నా క్యాంటీన్లు మరిన్ని గతంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో 1 లేదా 2 నడిపాయి ప్రభుత్వాలు. ఇప్పుడు వాటిని డబుల్ త్రిబుల్ చేసి అంటే కనీసం ఒక 10-12 చేసి, ఎందుకంటే ఎంతోమంది హాస్టల్స్లో ఉంటారు. హాస్టల్ పిల్లలు కావచ్చు, రోజువారీ కూలికి కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఎంతోమంది ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి ఇష్టపడతారు. ఎంతోమంది చేస్తారు కూడా. కాబట్టి వీటి నాణ్యత పెంచి వీటి సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చూద్దాం, గతంలో లాగే 5 రూపాయలకి నాణ్యమైన భోజనం పెడతారా లేదనేది మనం చూడాలి. పెట్టాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.